నిమ్మలా తినిపించండి మూసుకొని పక్కకు పో. ఇంకా చెప్తున్నా ఏం మహిళలు వచ్చి ఏం తిన్నారా కేకు దాండి వచ్చేది మీరు పండి నొప్పేది పండి బాధి వాళ్ళని నువ్వు కింద తీయరా నువ్వు యాక్షన్ చేస్తాను ఇవన్నీ పగలు కొడతానని చెప్తాను నేను విషయం అనుకుంటున్నావేమో పెట్టుబడి నాలుగు పెట్టండి ఓకే చికెన్ వేసుకో నూనె రమ్మని చెప్పు ఈరోజు ఆ మహానేత 75వ జయంతి సందర్భంగా కడప నగరంలో దాదాపు 30 చోట్ల అన్నదానాలు కానీ కేక్ కటింగ్ కానీ స్వీట్ల పంపిణీ కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఆయన ఈరోజు భౌతికంగా మన నుంచి దూరమైనా కూడా ఈ రోజుటి వరకు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కడప నగరంలో ఏ అభివృద్ధి చూసినా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. మరి ఆయన యొక్క సేవలను కొనియాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా వైఎస్ఆర్ ప్రేమించే మనిషిగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా అనేక మంది ఈరోజు పాలాభిషేకం కానీ విగ్రహాలకు పూలు వేయడం కానీ దండలు వేసే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కడప నగరంలో. మరి మేమందరం కూడా ఒకటే విన్నవించుకుంటా ఉంటాం, ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఈరోజు ఆగడానికి వీలు లేదని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలగన్నారో ఆ దానికోసం మేమందరం కూడా పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ముందుంటాము, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 75వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవడం బాధాకరంగా ఉన్నా కూడా ఇంత ఘనంగా నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన భౌతికంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకున్నా కూడా ఆయన చేసినటువంటి మంచి, ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన పేద ప్రజల పట్ల చూపించినటువంటి ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకోవడం. ఎందుకంటే మాకు చాలా గర్వంగా ఉంది, రాజశేఖర రెడ్డి గారు వెన్నంటే మేము నడిచినందుకు ఆయన ఈరోజు ఈ విధంగా గుర్తు చేసుకోవడం
అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అవన్నీ కూడా చేయడం, అదేవిధంగా ప్రభుత్వాలు అధికారాలు అనేది ఏది శాశ్వతం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టారో ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అవన్నీ కూడా కొనసాగించాలి. ఎందుకంటే ఏ పేద ప్రజలు కూడా ఎవరు కూడా బాధపడకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించారో అదేవిధంగా ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, వైఎస్ఆర్ అభిమానులకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మైనార్టీల పక్షపాతి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మా నుండి దూరమైన ఎల్లవేళలా మైనార్టీ గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండిపోతారని తెలియజేసుకుంటున్నా. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మైనార్టీలు అంటే ముందుగానే అణగారిన కులాలకు సంబంధించిన వాళ్ళని అంటారు. కానీ మాకు కాదు, మీరు 4% రిజర్వేషన్ ఇస్తాను, మీరు బాగా చదివి బాగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఆరోధించాలని చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుని వచ్చి మా యొక్క ముస్లిం మైనార్టీలను ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రేమాభిమానాలే అని తెలియజేసుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ ఎక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలో కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈరోజు ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. తప్పకుండా ఏమైనా కానీ ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి ఏమైతే పథకాలు తీసుకొచ్చారో అవన్నీ కొనసాగిస్తున్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా ప్రభుత్వం లేకపోయినా కూడా మేమందరం ప్రజల పక్షాన ఉంటాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల అనుగుణంగా పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం.